హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మహ్మీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ఛానల్లో లాస్ట్ ఫ్యూ వీడియోస్ అన్నీ కూడా మా అన్నయ్య పెళ్ళికి సంబంధించిన వీడియోసే. ఎవరైనా మిస్ అయ్యి ఉండి చూడాలి అనుకుంటే కనుక ఛానల్లో ఉంటాయి, చూడండి. ఇంకా మా అన్నయ్య పెళ్లి కోసం అని చెప్పి ఊరొచ్చాము. మా అన్నయ్య పెళ్ళి అయితే అయిపోయింది. ఇంకా అందరం కలిసి చెన్నై బయలుదేరిపోతున్నాము. ఎందుకంటే మా అన్నయ్య కూడా చెన్నైలోనే వర్క్ చేసుకుంటాడు, తను కూడా అక్కడే ఉండాలి కాబట్టి. ఇంకా అందరం తట్టాబుట్టా చదువుకొని ఇంకా చెన్నై అయితే బయలుదేరాము. మేము ఎక్కిన ట్రైన్ వచ్చేసి సర్కార్ ఎక్స్ప్రెస్ అనమాట. ఇది కాకినాడ నుంచి పాండిచ్చేరి వరకు వెళ్తుంది. సో కాకినాడ తర్వాత ఫస్ట్ రాజమండ్రిలో వచ్చి ఆ తర్వాత నిడదవోలు రీచ్ అవుతుంది. రాజమండ్రిలో ఆల్రెడీ అమ్మ వాళ్ళు అందరూ అక్కడ ఎక్కేశారు. ఇంక మేము నిడదవోలు దగ్గరికి వచ్చేసరికి అన్నయ్య అయితే ఇంకా దిగి మాకు మా లగేజ్ అది కొంచెం హెల్ప్ చేస్తున్నాడు అనమాట. లగేజ్లు అయితే మామూలుగా లేవు. మా ఒక ఎత్తు అయితే మా అన్నయ్యలది అయితే ఇంకో ఎత్తు. అసలు వాళ్ళ లగేజ్ అయితే ఇంకా హైలైట్ ఉంది, చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే అన్నయ్య కూడా చెన్నైలో ఒక ఇల్లు తీసుకున్నాడు. ఇంకా అక్కడ వాళ్ళు స్టార్ట్ చేయాలి కదా వాళ్ళ లైఫ్. సో ఇంకా కావాల్సినవన్నీ తీసుకెళ్ళడం, కొన్ని ఆల్రెడీ కొరియర్లో పంపించారు. ఇంకా కొన్ని బట్టలు అయితే ఎక్కువే ఉంటాయి కదా. సో ఇంకా అలా లగేజ్ అయితే ఎక్కువ ఉంది. ఇంకా మా సైడ్ నుంచి ఏంటంటే మా అత్తయ్య మామయ్య మేము చెన్నై ఫస్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పటికి వచ్చి అసలు రాలేదనమాట. 2 years అయిపోయింది వాళ్ళు చెన్నై వచ్చి. ఇంక ఈసారి ఎప్పుడు రమ్మన్నా తర్వాత వస్తాం అంటున్నారు. ఇంక ఈసారి పట్టుబట్టి వాళ్ళని కూడా మాతో పాటు తీసుకొచ్చాము. ఇంకా అందరం ట్రైన్లో కూర్చున్నాము. ఇక్కడ మా వదిన అంటుందన్నమాట, నన్ను వీడియో తీయకు, మళ్ళీ నీకు ఎడిటింగ్లో పాపం ఆ ఫేస్ పెట్టడానికి నీకు ఎక్కువ ఇబ్బంది అవుద్ది అని. దాని గురించి మేము కొంచెం అక్కడ నవ్వుకుంటున్నాము. ఇంకా మా అందరికీ ట్రైన్లో బర్త్స్ ఎలా కన్ఫర్మ్ అయ్యాయంటే ఒకే కోచ్లో ఉన్నాం కానీ వేరే వేరే కంపార్ట్మెంట్స్లో ఉన్నాము. అమ్మ వాళ్ళందరికీనేమో ఒక దగ్గర వచ్చింది, మా అందరికీ ఒకే దగ్గర వచ్చింది. మధ్యలో ఒక కంపార్ట్మెంట్ డిఫరెన్స్ అనమాట. కొంచెం దగ్గరే, జస్ట్ ఒకే కోచ్లో ఉన్నాం కాబట్టి ఏం చేసామంటే ఇంకా కాసేపు అక్కడ కాసేపు ఇక్కడ అలా టైం స్పెండ్ చేస్తూ మధ్యలో స్నాక్స్ అవి ఉంటే స్నాక్స్ తింటూ ఇంకా అలాగా టైం స్పెండ్ చేసాము. నిడదవోలులో మేము 4:30కి ఎక్కుతాము. చెన్నై రీచ్ అయ్యేసరికి 6:30 అలా అవుతుంది. కరెక్ట్ టైంకి రీచ్ అయిపోతే పర్వాలేదు, కొంచెం లేట్ అయిందంటే 7:30 కూడా అవ్వచ్చు. ఇంకా బోర్ కొడుతుందని చెప్పి మేము ముగ్గురం లూడో ఆడుకున్నాము. నేనే గెలిచేసాను అనమాట ఇందులో ఈసారి. ఇంక వీళ్ళిద్దరేమో నువ్వా నేనా అని చెప్పి పోటీ పడుతున్నారు. పెళ్ళిలో రింగులాట ఆడినప్పుడు ఎలా ఓడించేసింది కదా మా వదిన, అందుకే లూడోలో నేను ఓడించేసాను. ఇంకా స్లోగా 7:30 అలా అయింది. ఇంకా ఆకలేస్తుంది అనమాట అందరికీ. ట్రైన్లో కూర్చుంటే ఇంకా పనే ఉంటుంది, తినడం లేదంటే ఏదో గేమ్ ఆడుకోవడం. సో ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే మా అమ్మ మంచిగా ప్లాన్ చేసింది. బగారా రైస్, కైమా కర్రీ, పెరుగు చట్నీ. బగారా రైస్, కైమా కర్రీ మా వదిన చేసింది. టేస్ట్ చాలా బాగున్నాయి. ఇంకా కైమా కర్రీలోకి కొంచెం కాంబినేషన్లా ఉంటుందని చెప్పి మేమైతే వచ్చేటప్పుడు చపాతీలు ఇంట్లోనే చేసి తీసుకొచ్చాము. 4:30 కల్లా ట్రైన్ రీచ్ అయిపోవాలంటే ఇంకా చపాతీ పిండి కలుపుకొని అది కాసేపు నానబెట్టి ఆ తర్వాత చపాతీ చేయాలి కదా. కొంచెం ఫాస్ట్గా చేసేద్దామని 2 చేసాము. ఎలా ఉంటాయా సాయంత్రానికి గట్టిగా అయిపోతాయి అనుకున్నాం కానీ చాలా బాగున్నాయి, మెత్తగానే ఉన్నాయి. ఇంకా ఫస్ట్ మా అత్తయ్యకి మామయ్యకి పెట్టేసి ఇంకా తర్వాత మేము నలుగురం కూర్చున్నాము. మీ డాడీ తర్వాత తింటామన్నారు. ఇంకా మేము నలుగురం కూర్చొని వడ్డించుకుంటూ ఒకరికొకరం తిన్నాము. రోజు డైనింగ్ టేబుల్ మీద మన ఇంట్లో మనం కూర్చొని తినేదిని అప్పుడప్పుడు ఇలా ట్రైన్లో అదే జర్నీ టైమ్స్లో ఇట్లా తినేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా. అందుకే కొంచెం జర్నీస్ మనకి ఎప్పుడు కూడా కొంచెం స్పెషల్గా అనిపిస్తాయి. అంటే ఇలా ఎప్పుడైనా సరదాగా టైం స్పెండ్ చేయొచ్చు ఫ్యామిలీతో కాబట్టి. ఒక్కొక్కరికి ఈ జర్నీలో చిరాకు వస్తాయి అనుకోండి, అది ఇండివిజువల్ ఒపీనియన్. ఇంకా అందరం కలిసి అలా తినేసిన తర్వాత ఈలోపు 8:30 అలా అవుతుంది. అదిగోండి విజయవాడ రీచ్ అయిపోయాము. చక్కగా అమ్మవారి గుడి, ఓంకారం అన్నీ బాగా కనిపిస్తున్నాయి. మ్యాక్సిమం 8:30 లోపే విజయవాడ అయితే రీచ్ అయిపోతాము. ఇంకా అక్కడే అందరూ జొమాటో ఆర్డర్లు అన్నీ పెట్టుకుంటూ ఉంటారనమాట. మ్యాక్సిమం అప్పుడే అందరూ తింటారు. అంతే ఇంకా తినేసి పడుకున్నామా. మార్నింగ్ తెల్లారేసరికి 6 అయింది. ఎగ్మోర్ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంక మా లగేజెస్ చూడండి ఎన్ని ఉన్నాయో. పొద్దున్నేసి అందరం లెక్క పెట్టుకుంటున్నాం అనమాట. ఇది వచ్చిందా అన్ని బ్యాగ్లు వచ్చినాయి అని చెప్పి. ఇంక మాకు ఇవ్వడమే 9th ప్లాట్ఫామ్కి ఇచ్చాడనమాట. అక్కడి నుంచి ఫస్ట్ ప్లాట్ఫామ్కి వచ్చినప్పుడు మా తిప్పలు చూడాలి. బోల్డ్ అంత లగేజ్ ఉంది కదా. అసలు ఎలా వచ్చామంటే, కాకపోతే ఇక్కడ మనుషులు ఉంటారు లగేజ్ తీసుకెళ్ళడానికి, కానీ ఆస్తులు అడుగుతారనమాట. ఇంకా ఏం చేసామంటే, ఏముంది ఇంతమంది ఉన్నాం కదా, 8 members ఉన్నాము, ఒక్కొక్కరం ఒక 2 బ్యాగులు వేసుకుని వెళ్ళిపోదాంలే అని చెప్పేసి ఇంక అందరం పట్టుకుని అయితే ఇంక వెళ్ళిపోతున్నాము. లక్కీగా 9th ప్లాట్ఫామ్ దగ్గర ఏంటంటే స్లోప్ ఉంటుంది. సో ఆ స్లోప్ ఎక్కి కొంచెం పైకి వచ్చామంటే ఇంకా ఫస్ట్ ప్లాట్ఫామ్ వరకు వచ్చేయచ్చు. ఎక్స్కలేటర్స్ ఉంటాయి, కానీ మా మదర్ ఇండియాలో ఇద్దరు, మా అత్త మా అమ్మ ఇద్దరు కూడా ఎక్స్కలేటర్లు ఎక్కరు, వాళ్ళకి భయం. ఇంక వాళ్ళ కోసం అని చెప్పి అందరం కూడా ఇంకా అయినా హెవీ లగేజ్ ఉంది కదా, ఎందుకులే రిస్క్ అని చెప్పేసి ఇంకా లిఫ్ట్ దగ్గరికి వచ్చి వెయిట్ చేసాం అనమాట. అక్కడ కూడా జనాలు ఉన్నారు. సో ఇంకా 1 by 1 అందరం కిందకు వచ్చాము. మొత్తం 3 క్యాబ్లు తీసుకున్నాము. 2 క్యాబ్లు ఏమో మా ఇంటికి, ఒక క్యాబ్ ఏమో మా అన్నయ్య ఇల్లు తీసుకున్నాడు కదా అక్కడికి వెళ్తుంది. ఈ హెవీ లగేజ్తో మళ్ళీ పైకి తీసుకొచ్చి మళ్ళీ కిందకి తీసుకెళ్ళి ఎందుకు ఈ హడావిడి అని చెప్పి మా అన్నయ్య వాళ్ళ లగేజ్ మొత్తం ఒక కార్లో పెట్టేసి మా అన్నయ్యని బావని వెళ్ళి మా అన్నయ్య వాళ్ళ రూమ్లో పెట్టేసి వచ్చామని చెప్పామన్నమాట. సో ఇంక వాళ్ళు డైరెక్ట్గా ఎగ్మోర్ స్టేషన్ నుంచి అలా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. మేమందరం 2 క్యాబుల్లో మా ఇంటికి వచ్చాము.
ఇక్కడి వరకు ఒక హడావిడి అయితే ఇప్పుడు ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు మా ఇల్లు ఎలా ఉంది 1 మంత్ దాదాపు 1 మంత్ మేము అసలు ఇంట్లో లేము, తాళం వేసి వచ్చేసాము. ఆ ఇల్లు ఎలా ఉంది ఏంటి అని రన్ అవుతుంది అనమాట. క్లోజ్ చేసి ఉంచేస్తాం కాబట్టి పెద్దగా ఏం లేదు, కానీ ప్రతి వస్తువు మీద దుమ్ము అనమాట. చిన్న చిన్న వస్తువులు అన్నిటి మీద కూడా దుమ్ము దుమ్ము కింద ఉంది. సో ప్రతిదీ క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది. చైర్స్ కానీ నార్మల్ వెజల్స్ ఉంటాయి కదా, వాటి మీద కూడా ఇంకా అంతా డస్ట్గానే ఉంటే అన్నీ క్లీన్ చేసుకున్నాము. నేనేం పెద్ద చేయలేదులేండి, మా అమ్మ మా అత్తయ్య ఇద్దరు చేశారు. ఫస్ట్ వీళ్ళు ఇంటికి రాగానే డ్యూటీ ఎక్కేశారు. మా అమ్మ ఇక్కడ అదే అంటే ఇంకా రాగానే ఎక్కించేసావా డ్యూటీ అని చెప్పేసి. అందుకని ప్రతి వస్తువు మీద దుమ్ము అనమాట. ఇంక మా అమ్మేమో అవి క్లీన్ చేస్తుంటే మా అత్త కొంచెం దేవుడి గది అది శుభ్రం చేసేసింది. అలా మేమైతే చెన్నై రీచ్ అయిపోయాము. ఇంకా స్లోగా మా ఇల్లు అది సర్దుకొని కొంచెం సెటిల్ అయ్యామన్నమాట. సో అదండి, అలా మేము అందరం చెన్నై వచ్చేసాము. ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటిన్యూషన్ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అండ్ కీప్ స్మైలింగ్, బాయ్.